హాయ్ ఫ్రెండ్స్, 9వ తారీఖు 6వ నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. కీలక శాఖలు కమలం వద్దే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశానికి వరుసగా 3వసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది ఈరోజు. ఏ రోజుని భారతదేశానికి మోడీ 3వసారి వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానిగా అని అడుగుతాడు. 2024 జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజు డేట్ గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో 18వ లోక్సభకి ఎలక్షన్స్ జరిగాయి. 543 స్థానాలకు గాను ఎలక్షన్స్ జరిగితే ఎన్డీఏ కూటమి 292 స్థానాలు సాధించి అధికారంలోకి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఎన్ని స్థానాలు అనేది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధానిగా పగ్గాలు చేపట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి ప్రజెంట్ నరేంద్ర మోడీకి దక్కడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వరుసగా 3వసారి భారతదేశానికి ప్రధానిగా ఎన్నికవడం జరిగింది మోడీ. ఇంతకుముందు ఈ ఘనత ఎవరు సాధించారని అంటే జవహర్లాల్ నెహ్రూ. గుర్తుపెట్టుకోండి. ఈ జూన్ 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున విదేశాల నుంచి కొంతమంది ప్రధానులు అధ్యక్షులు రావడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అఫీఫ్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్, నేపాలీ ప్రధాని పుష్పకమల్ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోగ్బే, వీళ్ళందరూ కూడా ఈ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి రాబోవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యక్షులు ప్రధానుల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక దేశం, ఎందుకంటే మన భారతదేశానికి చుట్టువైపులు ఉండేటటువంటి దేశాలు ఇవి. భారతదేశంతో మిత్రపక్షంగా ఉన్నటువంటి దేశాలు. గుర్తుపెట్టుకోండి. అవిశ్రాంత యోధుడి మహాబీ నిష్క్రమణం అని చెప్పి రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత మరియు ఈనాడు సంస్థల అధినేత అయినటువంటి రామోజీరావు మరణించడం జరిగింది నిన్న. కాబట్టి ఇటీవల మరణించినటువంటి ఈనాడు సంస్థల అధినేత పేరేంటి అని అడగచ్చు, లేకపోతే రామోజీ సంస్థల అధినేత పేరేంటి అని అడగచ్చు. ఈ రామోజీరావు గారు చాలా అవార్డులు మరియు చాలా ఘనతలు కూడా సాధించడం జరిగింది. ఇతను కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థల పేర్లు ఒకసారి చూడండి. ఇతను ప్రారంభించిన వ్యాపారాల్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి వ్యాపారం 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ని స్థాపించడం జరిగింది. తర్వాత ఈనాడు దినపత్రికను కూడా రామోజీరావు గారే స్టార్ట్ చేయడం జరిగింది. ఈనాడు దినపత్రికని ఏ సంవత్సరంలో స్థాపించారు అని అంటే 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో రామోజీరావు గారు ఈనాడు దినపత్రికను ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరం ఈనాడు దినపత్రిక రామోజీరావు గారిది అని తెలుసు, కానీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఈ దినపత్రిక అని అడుగుతాడు. 1974 ఆగస్టు 10. అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ని ఏ సంవత్సరంలో స్థాపించారని అడగచ్చు. 1962. అలాగే ఈటీవీని ఏ సంవత్సరంలో స్థాపించారు అని అడుగుతాడు. ఈటీవీని 1995 ఆగస్టులో ఈటీవీతో బుల్లితెర అద్భుతాన్ని సృష్టించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇతనికి భారతదేశ ప్రభుత్వం ఇతను చేసినటువంటి సేవలకు గాను ఏ అవార్డుతో సత్కరించింది అని అడుగుతాడు. 2016లో పద్మ విభూషణ్తో సత్కరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల మరణించినటువంటి ఈనాడు సంస్థల లేదా రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత అయినటువంటి రామోజీరావు గారికి భారతదేశ ప్రభుత్వం ఏ అవార్డుతో సత్కరించడం జరిగింది అని అడుగుతాడు. పద్మ విభూషణ్. రామోజీరావు గారు మరణించిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా నివాళులు అర్పించడం జరిగింది. టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు, ప్రజెంట్ ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాళులు అర్పించడం జరిగింది. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ పై దాడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక్కడ డెన్మార్క్ ప్రధాని పేరు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. డెన్మార్క్ ప్రధాని పేరు ఫ్రెడెరిక్సన్. డెన్మార్క్ దేశం యొక్క రాజధాని పేరు ఏమిటి అని అడుగుతాడు. కోపెన్ హెగెన్. 17వ లోక్సభ రద్దుతో మురిగిన యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 17వ లోక్సభ కాలంలో యువతులు పెళ్లి వయసుని పురుషుల పెళ్లి వయసుతో సమానంగా పెంచడం జరిగింది. పురుషుల పెళ్లి వయసు 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరాల వయసు కూడా లేడీస్కి, మహిళలకు కూడా రావాలి అని చెప్పి
17వ లోక్సభ ఇటీవల రద్దు కావడంతో యువతుల గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళ వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ 2021 డిసెంబర్లో కేంద్రం ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ 17వ లోక్సభ కంప్లీట్ అయ్యి 18వ లోక్సభకు కూడా ఎలక్షన్స్ జరిగాయి. కాబట్టి ఈ లోక్సభ కాలంలోనే ఈ బిల్లును ఆమోదించవలసి ఉంటుంది. కానీ ఈ బిల్లుని చట్టం చేయకుండా ఈ 17వ లోక్సభ రద్దు అవటం వలన ఈ బిల్లు కూడా రద్దు అయిపోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో 17వ లోక్సభ రద్దుతో మురిగినటువంటి యువతల పెళ్లి వయసు పెంపు బిల్లు ఎంత అని అడుగుతాడు, 21 ఏళ్ళు. గుర్తుపెట్టుకోండి. బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు ఏ సంవత్సరంలో చేశారని అడుగుతాడు, 2021. మణిపూర్లో మళ్ళీ చెలరేగిన హింస అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మణిపూర్లో మైతేయి కుకీ అనే 2 జాతుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగి అందులో చాలామంది ఆ ఘర్షణలో చనిపోవటం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ ఆ 2 వర్గాల మధ్య హింస చెలరేగటం జరిగింది. మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి పేరు ఏమిటి అని అడుగుతాడు, ఎన్ బీరేన్ సింగ్. మణిపూర్ యొక్క రాజధాని ఏంటి అని అంటే ఇంఫాల్. గుర్తుపెట్టుకోండి. ఏ 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది మణిపూర్లో అని అడుగుతాడు, మైతేయి మరియు కుకీ. 4 బందీలను రక్షించిన ఇజ్రాయిల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇజ్రాయిల్ మీద హమాస్ అటాక్ చేసి ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి పౌరులను బందీలుగా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ మీద ఏ రోజున అటాక్ చేసింది అని అడగొచ్చు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్ మీద హమాస్ అటాక్ చేయడం జరిగింది. కాశ్మీర్పై ఏకపక్ష చర్యలను అంగీకరించబోము అని చెప్పి చైనా పాకిస్తాను 2 ప్రకటన చేయడం జరిగింది. ఎందుకనంటే పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ 4 రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్ళడం జరిగింది. ఈ చైనా పర్యటనలో చైనా పాకిస్తాన్ ఈ ప్రకటన చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. వినియోగకారుల విక్రయాలు 1.9 కోట్ల వాహనాలకు చేరొచ్చు అని చెప్పి 2027-28పై ఐబీబీ అంచనా వేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, భారత్లో వినియోగ కార్ల విక్రయాలు 2027-28 కల్లా ఎన్ని కోట్లకు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అడుగుతాడు. 1.09 కోట్ల వాహనాలకు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇండియన్ బ్లూబర్గ్ నివేదిక అంచనా వేయడం జరిగింది. పాండ్యన్ నా వారసుడు కాదు అని చెప్పి నవీన్ పట్నాయక్ తెలపడం జరిగింది. ఇటీవల కాలంలో ఒరిస్సా అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎన్నికలు జరిగాయి. ఒరిస్సా యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అని అడుగుతాడు, 147. గుర్తుపెట్టుకోండి, 147 అసెంబ్లీ స్థానాలు. దీంట్లో గాను 73 స్థానాలు కైవసం చేసుకుని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. కేంద్రానికి మిగులు సాయం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే భారత రిజర్వ్ బ్యాంకు 2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 2.11 లక్షల కోట్ల డివిడెంట్ను సమర్పించనుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటీవల కాలంలో భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ 2023-24 సంవత్సరానికి గాను కొత్తగా ఏర్పాటు అవబోయే కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల డివిడెంట్ను రూపంలో సమర్పించడానికి అంగీకరించింది అని అడుగుతాడు. 2.11 లక్షల కోట్లు. ఇంత పెద్ద మొత్తం డివిడెంట్ రూపంలో చెల్లించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు హైయెస్ట్ డివిడెంట్ రూపంలో చెల్లించింది ఎప్పుడు అంటే 2018-19లో ఆర్బీఐ 1.76 లక్షల కోట్లను డివిడెంట్ రూపంలో చెల్లించడం జరిగింది. చైనాలో ఎత్తైన జలపాతం నిజం కాదా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే చైనాలోని అతి ఎత్తైన జలపాతంగా యుంటాన్ జలపాతం పర్యాటకులను ఆకర్షించేది. కానీ ఈ యుంటాన్ జలపాతం పైన కృత్రిమంగా పైపులు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నట్లు వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ అయింది. 1024 అడుగుల ఎత్తైన ఆ దేశంలోనే ఎత్తైన జలపాతంగా ఇది పేరొందడం జరిగింది. కానీ ఇది కృత్రిమంగా ఏర్పాటు చేశారని చెప్పి ఒక పర్యాటకుడు ఆ జలపాతం పైకి ఓ హైకరు అక్కడికి ఎక్కి చూడటం ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి చైనాలో అతి ఎత్తైన జలపాతం ఏది అని అడగచ్చు, యుంటాన్ జలపాతం. కాకపోతే ఈ యుంటాన్ జలపాతం అతి ఎత్తైన జలపాతం కాదని చెప్పి తెలపడం జరిగింది ఇప్పుడు. కాబట్టి యుంటాన్ జలపాతం ఎక్కడ ఉంది అని అడుగుతాడు, చైనాలో. ఇండియన్ నేవీ మహిళా పైలట్ అనామికకు గోల్డెన్ వింగ్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత నౌకాదళానికి చెందిన సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకున్న తొలి మహిళ హెలికాప్టర్ పైలట్గా నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. చూడండి,
భారత నౌకాదళానికి చెందిన సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకున్న తొలి మహిళ హెలికాప్టర్ పైలట్గా నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ తూర్పు నౌకాదళ కమాండింగ్ అధికారి పేరు ఇవ్వడం కూడా జరిగింది. వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పురుషుల T20 వరల్డ్ కప్ జరుగుతుంది క్రికెట్లోని. ఇందులో ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి అంటే 2024 T20 వరల్డ్ కప్లో 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే USA, యునైటెడ్ స్టేట్స్ అమెరికా మరియు వెస్టిండీస్. ఈ 2 దేశాలు ఈ 2024 T20 వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ప్రజెంట్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. ఈ ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల ఫైనల్స్లో స్వెటెక్ విజయం సాధించడం జరిగింది. స్వెటెక్ 2024 ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం ద్వారా మూడోసారి ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, స్వెటెక్ తీన్మార్. ఫైనల్లో ఎవరి మీద నెగ్గింది 2024 ఫ్రెంచ్ ఓపెన్ అని అడుగుతాడు ఫౌలీని. ఇక్కడ చూడండి, లేడీ నాదలో అదరగొట్టింది. దూకుడైన ఆటతో మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ను పట్టేసింది. శనివారం నాడు మహిళల సింగిల్స్ తుది పోరులో స్వెటెక్ 6-2, 6-1తో 12వ సీడు ఫౌలీని చిత్తు చేసింది. గుర్తుపెట్టుకోండి, ఫైనల్లో స్వెటెక్ నెగ్గడం ద్వారా రొనాల్డో గారోస్లో వరుసగా 3 టైటిల్ గెలిచిన 3వ క్రీడాకారిణిగా స్వెటెక్ నిలవటం జరిగింది. తర్వాత ఇంతకుముందు ఈ ఘనత సాధించింది ఎవరనంటే హెనిన్ 2005 నుంచి 2007 దాకా 3 వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం జరిగింది. తర్వాత మోనికా సెలెన్ 1990, 92లో కూడా హ్యాట్రిక్ వరుసగా 3 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం జరిగింది. వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గినటువంటి క్రీడాకారులు ఎంతమంది అని అడుగుతాడు, 3. అందులో స్వెటెక్ ఇప్పుడు 3వ వ్యక్తి లేడీ. గుర్తుపెట్టుకోండి, స్వెటెక్ ఖాతాలో గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు ఎన్నంటే 5 ప్రజెంట్ ఈ ఫ్రెంచ్ వేపంతో. ఇప్పటివరకు 4 సార్లు 2020, 2022, 2023, 2024 ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం జరిగింది. 5 ట్రోఫీల్లో 4 ఫ్రెంచ్ ఓపెన్లు ఇగా స్వెటెక్ నెగ్గడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అలాగే పురుషుల్లోని 2024 పురుషుల ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్కి ఎవరెవరు చేరారు అని అంటే అల్కరాజ్, జొరేవ్ వీళ్ళిద్దరూ పురుషుల ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కి చేరడం జరిగింది. వీళ్ళు ఫైనల్ ఈరోజు ఆడతారు. రేపు ఎవరు నెగ్గారన్నది తెలుస్తుంది.